హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఇదిగో చూసారా పాలకూర అండి. మరి ఈ గార్డెన్లో అయితే పాలకూర ఒక రేంజ్లో కోసానండి. నేను చాలా చాలా హార్వెస్ట్లు చేశాను అనమాట. చాలా బాగా మరి నేనైతే వాడుకున్నాను. మరి నేను వాడుకుంటున్నాయి కాదు, ఇంకా చాలామందికి కూడా ఇచ్చానండి. పాలకూర అయితేని చాలా బాగా అనిపించింది నాకు. ఈసారి అయితే మాత్రం మంచి వేసవకాలం నుంచి వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడు వర్షాకాలం దాకా కూడా నాకు ఈ హార్వెస్ట్ అయితే ఒక బాగా వచ్చిందని, చాలా బాగా వచ్చిందన్నమాట హార్వెస్ట్. చూశారు కదా. మరి పాలకూర అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే కాల్షియం కూడా ఉంటుందండి. మరి కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళు అయితే మంచిగా అసలు ఏ డౌట్ లేకుండా తీసుకొచ్చండి. పాలకూర అయితే బాగా తీసుకోవచ్చు. మరి మరి కాల్షియం ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ అధికంగా ఎక్కువైపోయింది అనుకోండి కాల్షియం. ఇది ఎక్కువైతే కనుక మళ్ళీ కిడ్నీలో రాళ్ళని, గ్యాల్ బ్లాడర్లో రాళ్ళని అలాగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి కాకుండా నార్మల్గా ఉన్న పీపుల్స్కి అయితే కంటి చూపుకి ఏంటి అన్నిటికీ కూడా చాలా మంచిదండి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అందుకని రక్తహీనత కూడా లేకుండా చేస్తుంది అన్నమాట ఇది. అందుకని మనం తీసుకోవాలి. అన్ని ఆకుకూరలు కూడా క్రమంగా మరి తీసుకోవాలండి, చక్కగా తీసుకోవాలి. మనం ఆకుకూరలు పిల్లలకు కూడా పెట్టాలండి. బాగానే పెడితేనే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు. అంతేకాదు ఏమాత్రం మీకు వీలున్నా కూడా టెర్రస్ గార్డెన్ చేయండి, చిన్న చిన్న తొట్లు పెట్టుకుని చేయండి. ఎవరు బద్దకించకుండా హెల్తీ అయిన ఫుడ్ మన పిల్లలకు పెట్టాలి, మనం తినాలన్నమాట. అందుకని టెర్రస్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తొట్టుల్లో పెట్టుకుంటే సరిపోతుందండి. మన కుటుంబానికి సరిపడి వచ్చేస్తుంది. ఒక 2 తొట్లు పెట్టుకుంటే 4-5 రకాలు మనం మార్చుకుంటే వేసుకోవచ్చన్నమాట. నేనైతే ఈ ప్లేస్ ఉంది కాబట్టి వేసానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్లో చాలా ఏమొస్తుందిలే అనుకున్నాం, కానీ తర్వాత వేస్తూ ఉంటే మనకు అదే అలవాటు అయిపోతుంది. ఎందుకంటే మనం వ్యవసాయం చేసినట్టేనండి ఇది. చక్కగాని హెల్త్కి హెల్త్ ఉంటుంది, మనకు కూడా బాగా ఇందులో అనుభవం కూడా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఏ మందులు కొట్టలేని ఆర్గానిక్గా పండించిన పాలకూర అండి, ఒక రేంజ్లో ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కొత్తగా వచ్చే ప్రతి వీడియో, పాత వీడియోలు అన్నీ కూడా మీకు మరి నోటిఫికేషన్లోకి వస్తుందండి. చూసి మీరు కూడా ఆనందించండి. ఓకేనా. ఉంటానండి. బాయ్ అండి.